హాయ్ అండి. ఈరోజు నాకెంతో ఫేవరెట్ అయిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇది నాకే కాదు, మ్యాక్సిమం చాలామందికి ఇష్టం ఉంటుంది ఈ రోటి పచ్చడి అయితే. నేనైతే మిక్సీలో వేయనండి. మిక్సీలో వేస్తే దీని టేస్టే వేరైపోద్ది. శుభ్రంగా రోలు కడిగేసుకుని రోట్లో అయితే చేసేసుకుంటాను. మనం పచ్చిమిర్చికి టమాటాలు కొంచెం ఎక్కువ నూనె వేసి ఫ్రైలా చేయకూడదండి. అవి తక్కువ నూనెలోనే మగ్గనివ్వాలి. ఆ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తక్కువ నూనెలోనే మగ్గనిచ్చి ఆ మగ్గేటప్పుడు కొంచెం మన రుచికి సరిపడా చింతపండు అయితే పెట్టేసుకుని 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని నేనైతే రోలు కడుక్కుని శుభ్రంగా రోట్లోనైతే రోలు నూరుకుంటాను. మిక్సీ ఉంది కానీ నేను మిక్సీలో అయితే వేయను. రోట్లో నూరటం వల్ల మనకి టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మా ఇంట్లో అందరం ఇష్టంగా తినే పచ్చడి రోటి పచ్చడి ఏదన్నా ఉంది అంటే టమాటాలు పచ్చిమిర్చి పచ్చడి రోట్లో నూరటమే. నాకైతే ఇది చాలా ఇష్టం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశలోకైనా మనకి ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఏదైనా ఇష్టం ఉంది అంటే రోటి పచ్చళ్ళు ఇది ఒకటేనండి, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి కూడా ఇలాగే నేను రోట్లోనే నూరుతాను. అది కూడా ఎమ్మీగా ఉంటుంది అన్నమాట. 2 ఉల్లిపాయలు వేసాను, కొంచెమే కదా అని చెప్పి 2 ఉల్లిపాయలు వేసి రోట్లో అయితే నూరుకున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది రోటి పచ్చడి నూరడం కూడా అయిపోయింది. ఇంకా రైస్లోకి కూడా దోశలోకైనా ఇడ్లీలోకైనా సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే. మిక్సీలో అంత టేస్ట్ ఉండదని చెప్పి నేనైతే రోట్లో నూరుకున్నాను. చాలా సూపర్గా వచ్చింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.